త్రిశతిలో ఆరంభం కకార రూప అని అయిపోయింది. ఇప్పుడు కళ్యాణి అని రెండవది. కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని అని కదా. కళ్యాణి అనే అమ్మవారికి పేరు. ఈ కళ్యాణి అనే శబ్దానికి కళ్యాణం అనే దానికి సుఖం అని అర్థం. కళ్యాణ శబ్దానికి సుఖం, ఆ సుఖములు ఇచ్చేటువంటిది కళ్యాణి అని పేరు. ఈ సుఖం అనేది ఏదో చిన్న సుఖం నుండి చాలా పెద్ద సుఖాలుగా ఉంది. లోకంలో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఏమండి నేను అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం అనుకున్నానండి, మాకు టికెట్ కన్ఫర్మేషనే కాలేదు, ఏమిటో తెలియదు, నేను స్టేషన్కి వచ్చాను, నాకు కన్ఫర్మ్ టికెట్ దొరికేసింది, భగవతి అనుగ్రహం. అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడా భగవతి అనుగ్రహం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి సుఖాలను ఇచ్చేది అని అర్థం కాదు కళ్యాణి అనే దానికి. మరి కళ్యాణి అంటే ఏమిటి ఆ సుఖం? మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. తైత్రీయోపనిషత్తులో ఆనంద మీమాంస అని ఒకటి ఉన్నది. ఈ ఆనంద మీమాంసలో ఒకటి సార్వభౌమానందం అని ఒక ఆనందం. సార్వభౌముడు అంటే సమస్త భూమండలానికి ఒకే ఒక రాజు, ఆయన్ని సార్వభౌముడు చక్రవర్తి అని పిలుస్తారు. ఆయన కూడా ఏ 90 ఏళ్లకో సార్వభౌముడైనాడు అనుకోండి, ఏమనుభవిస్తాడండి? ఏమనుభవిస్తాడైనా? అలా కాకుండా ఏ 25 సంవత్సరాలకో సార్వభౌముడైనా అనుకోండి. యువకుడు, అందువల్ల సైషానందస్య మీమాంసా భవతి. యువా మొట్టమొదటి యౌవనంలో ఉండాలి, శరీరం అంతా తన కంట్రోల్లో ఉండాలి, ఎంత తిన్నా అరిగే శక్తి ఉండాలి. ఇప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటే రోగం, ఒక ముద్ద ఎక్కువ తక్కువ తింటే రోగం అనేవాడు ఏం చేస్తాడండి? వాడు ఆటు పోటీకి తట్టుకోవాలి. ఒక పూట ఓ 10 గారెలు ఎక్కువ తిన్నా ఏం తేడా ఉండదు వాడికి. అటువంటి వాడే ఉండాలి యువా. వాడు చాలా విద్యలన్నీ చదువుకుని ఉండాలి. వాడు విద్యలు లేకపోతే వాడు పశుప్రాయుడై దున్నపోతులాగా ఉంటాడు. అలా కాకుండా సాధుయువా, బుద్ధిమంతుడిగా ఉండాలి, దానికి అధ్యయనం కలిగి ఉండాలి. అధ్యాయక, మంచి తిండి పుష్టి గలవాడు ఉండాలి, బలం కడిగేవాడుగా ఉండాలి. తిండి పుష్టి కలిగి తిన్నదంతా వంట పట్టకుండా ఉంటే ఏం ప్రయోజనం? అందులో ఆశిష్టో దృఢిష్ట, మంచి దృఢంగా ఉండాలి, బలం కలిగి ఉండాలి. ఇలా ఉంటే వాడికి ఈ భూమి అంతా కూడా సమస్తము ఐశ్వర్యంతో సంపన్నమై నిండి ఉంటే ఇదంతా వాడిదే. అంటే అర్థం, ఇంకోళ్ళ స్థలాలన్నీ కూడా మనం ఇవాటి రోజున ఏదో ఒక బిల్లు పెట్టేసి ప్రపంచంలో ఉన్న స్థలాలన్నీ నావే లాక్కుంటే కాదు, వాళ్ళ పితృపైతామహ పరంపరగా వచ్చినవన్నీ ఏదో ఒక బిల్లుని నేను పాస్ చేసి అవన్నీ కూడా నావే, నేను ఏదైనా చేయొచ్చు, ఈ ఊరినే తాకట్టు పెట్టచ్చు, దేశాన్ని తాకట్టు పెట్టచ్చు అనేవాడు కాదు. నిజంగా వాడివే ఉండాలని. నిజంగా వాడివే ఉండడం ఏంటంటే ధర్మశాస్త్రానుసారం వాడి మీద స్వత్వం కలిగి ఉండాలి. స్వత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి కదండి. బ్రాహ్మడికి దానంతో వచ్చిన ద్రవ్యం మీద స్వత్వం ఉంటుంది. క్షత్రియుడికి యుద్ధం చేసి ఎవరినైనా ఓడగడితే వాడి ద్రవ్యమంతా వీడికి స్వంతమైపోతుంది. కోమటి వాడు వ్యాపారం చేసి తాను ఎంత ధర కొన్నాడో దానిపైన ఎంత వేసుకుని అమ్ముతున్నాడో ఆ అమ్మిన దాని మీద వీడికి స్వత్వం ఉన్నది. ఇది ఎవరి దగ్గర దొంగతనం చేసింది కాదు, ఇది వాడికి మంచిది. ఈ రకంగా ధనం సొంతం కావడానికి కొన్ని నియమాలు ఉన్నాయి కదా, ఆ నియమానుసారం వచ్చింది ఉండాలి. అలా వచ్చి ఉంటే ఇది ఒక సార్వభౌమ ఆనందం. ఇటువంటి 100 ఆనందాలు మనుష్య గంధర్వులు ఉంటాయి.
అంటే మనుష్యులై వాళ్ళు బాగా పుణ్యం చేసి గంధర్వులై ఉంటారు, వాళ్ళకి మనుష్య గంధర్వులు అని పేరు. ఆ మనుష్య గంధర్వులకి సార్వభౌమానందం కంటే 100 రెట్లు ఎక్కువ సుఖం మనుష్య గంధర్వులకు పెరుగుతుంది. వారికంటే 100 రెట్లు ఎక్కువ దేవగంధర్వులు ఉంటుంది. వాళ్ళు గంధర్వులుగానే పుడతారు, మనుష్యులై గంధర్వులు కారు. వారికంటే 100 గుణం చాలా కాలంగా మంచి పుణ్యం చేసుకుని పితృలోకంలో ఉంటారే వారందరికీ ఉంటుంది. వారికంటే కూడా 100 రెట్లు ఆనందం పుడుతూనే దేవతలుగా పుట్టారే వారిని ఆజానజాన దేవుడు అంటారు, వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకంటే 100 రెట్లు ఆనందం కర్మదేవతలకు ఉంటుంది. కర్మదేవతలు అంటే ఎవరు? మంచి సత్కర్మలు చేసి మనుష్యులు దేవతలు అవుతారు. వారు పుటక దేవతల కంటే కూడా ఎక్కువ వారు కర్మదేవతలు, వారికి ఉంటుంది. వారికంటే 100 రెట్లు ఆనందం దేవతలకు ఉంటుంది. వారికంటే 100 రెట్లు ఆనందం ఇంద్రుడికి. వారికంటే 100 రెట్లు ఆనందం బృహస్పతికి. ఆయనకంటే 100 రెట్లు ఆనందం ప్రజాపతికి. వారికంటే 100 రెట్లు ఆనందం బ్రహ్మగారికి. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ 11 100 పిచ్చారు అంటే 11 సార్లు. అంటే మనం ఒక చోట 100తో గుణించాలి అంటే 2 సున్నాలు పెడుతూ పోవాలి కదండి. అంతకుముందే 2 సున్నాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 11 సార్లు 2 సున్నాలు పెడితే 22 అవుతాయి. అంతకుముందు 2 ఉన్నాయి కాబట్టి 24 అవుతాయి. 24 అంటే ఎంత స్థానం చూసుకోండి ఒకసారి. ఇప్పుడు 10వది సుమారుగా 9వదే కోటి, 9వ స్థానమే కోటి అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఇలా పెంచుకుంటూ పోతే ఎన్ని కోట్ల స్థానంలోకి వెళ్తుంది 24 అనేది చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి అర్థం చేయించడానికి చెప్పాడు తప్ప ఇంతేని అర్థం కాదు. అందువల్లనే శ్రోత్రియస్య అకామహతస్య అని ఒక పదం వేశాడు. అకామహతస్య అనే దానికి అర్థం ఏంటంటే సుఖం అనేది ఆశపడేవాడికి ఎక్కువ దొరికినా కూడా దానిలో పెద్ద సుఖం ఉండదు. ఆశపడుతున్నాడు. ఇప్పుడు మీరు ఏదో మీకున్నటువంటి పాత స్థలాన్ని అమ్మితే ఇవాళ ₹1,00,00,000 వస్తాయని మీరు ముంటబదిలే దాన్ని నిర్ణయించుకుని ఉంటే ₹1,00,00,000 వచ్చినట్లయితే మీకేం ఆనందం ఉండదు. ఎందుకంటే ₹1,00,00,000 వస్తాయని తెలుసు, మార్కెట్ వాల్యూ అలా ఉంది వచ్చింది. అలా కాకుండా దీనికి ₹10 వస్తాయో రావో అనుకునే సమయంలో ఎవడో ఒకడు నేను ₹1,00,00,000 తీసుకుంటానంటే అప్పుడు అమితమైన సుఖం వస్తుంది. అంటే ఏమిటి? వీడికి ₹1,00,00,000 వస్తాయనే ఇచ్చ లేదు, వాడికి కామనే లేదు. ఆ కామంతో వీడు కొట్టబడలేదు. వీడు అకామహతుడు. అకామహతుడైన వాడికి అంటే మనకి అసలు ఆశే లేకుండా మన మీద ఏదో ఒకటి వచ్చి పడితే అది చిన్న వస్తువు అయినప్పటికీ చాలా సంతోషం కలుగుతుంది. మనకి తెలియదు, మనకి అది వస్తుందని మనం ఎదురు చూడలేదు. ఎదురు చూడకుండా ఏది వచ్చినా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఏ ఎదురు చూపు లేనివాడు శ్రోత్రియుడు అకామహతుడు. అకామహత శ్రోత్రియుడికి అది 100 రెట్లు పెరిగిందంటే, ఇప్పుడు ఇదే కామహతుడైతే 100 రెట్లు పెరిగితే 150 రెట్లు పెరిగితే బాగుండేదండి అంటాడు. దేవానందం వచ్చింది కానీ ఇలాగే వచ్చి ఉండకూడదు, ఇది 200 రెట్లు పెరిగితే బాగుండేది. అంటే వాడికి ఎంత వచ్చినా వాడికి దరిద్రమే. దానికి కారణం వాడి కామం. ఎవరికైతే మనస్సులో కామన లేనే లేదు, మనం ఎక్కడో యాత్రలో ఒక ఊరికి వెళ్తున్నాం, అక్కడ మనకి తిండి దొరుకుతుంది లేదని మనకి తెలియదు. మనం ఇవాళ ఉపవాసం ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సమయంలో ఎవడో పిలిచి భోజనం కడుపు నిండా పెట్టారు, చాలా సంతోషం. ఇదే మనం పెళ్లి వారింటికి బియ్యపుడుగా వెళ్ళాము, వాళ్ళు ఎన్ని చేసినా దెప్పు పొడుపులే. ఇదేనా చేసేది, అదేనా చేసేది? ఎందుకంటే వీడికి ఎదురు చూపు ఉంది అక్కడ. అందువల్ల ఎదురు చూపు లేని చోట ఏది దొరికితే అదే సంతోషం. వాళ్ళ పాత చింతకాయ అన్నం పెట్టినా కూడా వాళ్ళ కడుపు నిండిపోయిందండి. ఇదే పాత చింతకాయ అన్నం
మీ కొడుకు వివాహంలో వియ్యకుడు పెడితే చేస్తారా ఏమిటి? ఏదైనా వివాహం చేసి తీరు, ఎంత మాట్లాడేస్తారు ఏమిటి అంటే అకామహతలై ఉండాలి. అందువల్ల ఇక్కడ ప్రతి చోట తేయేషతం చెప్తూ అకామహత శ్రోత్రియుడు అని చెప్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళకి ఏమైనా అంటే ఇక్కడ భాష్యకారులు ఏమన్నారు, కళ్యాణి అన్నప్పుడు కళ్యాణం అనే దానికి సుఖము యువ సార్వభౌమానందాద్యారభ్య, యువకుడై సార్వభౌముడై వాడికి ఉండేటువంటి ఆనందాన్ని ఆరంభించి తేయేషతం శ్రోత్రియస్య చ అకామహతస్య అని చెప్పేటువంటి బ్రహ్మానంద పర్యంతం ఉండేవన్నీ కూడా ఆ బ్రహ్మానందం ఈ అమ్మవారిచ్చే సుఖంలో ఒక కోటో వంతు లేదండి. దాన్ని కోటి ముక్కలు చేస్తే ఆ సుఖాన్ని, ఆ కోటి భాగం ఎంత అవుతుందో అంత కూడా లేదు ఈ బ్రహ్మానందం. ఎందువలంటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. స్వాత్మానందంలో ఒక లవం ఇది, ఒక చిన్న తునుక. అందువల్ల దీన్ని ఉపనిషత్తు చెప్తున్నది ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి. ఏతస్యైవ ఆనందస్య, ఇది ఈ ఆనందానికి బ్రహ్మానందం ఒక మాత్ర, చాలా చిన్న భాగం. మరి ఈ ఆనందం ఎంత ఉంటుందని మనం ఊహించలేము అసలు. ఇప్పుడు మనకి 24 స్థలాలు వేస్తేనే మనకేం బుద్ధికేం పట్టట్లేదు. మరి ఇది కోటి తొనక అంటే ఇంకా మనకి ఏమర్థమవుతుందండి? ఇది ఇప్పుడు మన స్వాత్మలో ఉన్న ఆనందం. మనం ఈ స్వాత్మ ఆనందానికి దాయాదులమై, అనగా మనకి అధికారం ఉంది, రైట్ ఉంది మనకి. దీన్ని వదిలేసి మన వాళ్ళు చెప్తారు ఎక్కడో ప్రవాహం కొట్టుకుపోతూ ఉంటే అక్కడెక్కడ పడ్డ తులకలు ఏరుకుంటున్నాడు. అలా మనకి ఈ ఆనందం కావాలి, ఈ గుడ్డ బాగుంది, ఆ చెంగు బాగుంది, భోజనం బాగుంది, ఏమిటి దీంట్లో వచ్చేది లేదు. మహదానందమైనటువంటి స్వాత్మానందాన్ని వదిలి దీంట్లో ఏం చేస్తారు? అందువల్ల తత్తదుపాధి భేదేషు అవచ్ఛిన్న స్వరూపతయా తాని కళ్యాణ శబ్దవాచ్యాని. ఆ సుఖములు కళ్యాణం అని చెప్పబడతాయి. దీనిలో భగవంతుడిని సమష్టి అని అంటారు, ఈ జీవులందరినీ వ్యష్టి అని అంటారు. ఈ వ్యష్టిల్లో సమష్టి కూడా ఉంటుంది. అంటే సమష్టి వ్యష్టి అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక వడ్లవ గింజ వ్యష్టి కొన్ని వందల బస్తాలని ఒక చోట రాశిగా పోస్తే ఆ రాశి సమష్టి. ఈ వ్యష్టులు లేని సమష్టి లేదు. ఈ సమష్టి అనేది ప్రతి బీజంలోనూ ఉన్నది. అంటే ఇప్పుడు మనందరం ఒక వడ్ల గింజ లాంటి వాళ్ళం, పరమాత్మ రాశి లాంటి వాడు. దానిలో మనందరం ఉన్నాం రాశిలో. అందువల్ల సమష్టి వ్యష్టివత్వం ఉపహతత్వ స్వరూపేణ సంభవతి. అందువల్ల ఇప్పుడు కళ్యాణి అనే దాని అర్థము, కళ్యాణం అనే దానికి బ్రహ్మానందాన్ని మించినటువంటి సర్వోత్కృష్టమైన ఆనందము, ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటిది, ఆ ఆనందం కలిగినటువంటిది, ఆ ఆనందాన్ని అనుగ్రహించేటువంటిది. అంటే ఇక్కడ ఏమైంది, అమ్మవారు వేరు, ఆనందం వేరు అని మనకి తెలుస్తున్నది. కానీ శంకరులు చెప్తున్నారు అలా కాదు నాయన, అమ్మే ఆనందము అని చెప్పడానికి. మరైతే కళ్యాణి అని ఇప్పుడు గుణి, ధని, జ్ఞాని అన్నప్పుడు జ్ఞానం కలవాడు, ధనం కలవాడు, గుణం కలవాడు అన్నట్టుగా కళ్యాణం సుఖమైతే కళ్యాణి అంటే సుఖం కలదేను కదండి అర్థం. మరి ఎందుకు ఆ కళ్యాణి అని అన్నారు మీరు అంటే దానికి సమాధానం చెప్తున్నారు.
లోకంలో ఏం చెప్తారంటే రాహో శిర అని అంటారండి. రాహు యొక్క తల అని అంటారు. మీరు మాట విన్నారు కదా, రాహు యొక్క తల. ఇప్పుడు ఒక రాక్షసుడు ఒకడు అమృతాన్ని పంచిపెట్టే సమయంలో అందరూ మోహిని వైపు చూచి ఆమె ఏం వడ్డిస్తున్నది అని తెలియకుండా నోరు వెళ్ళబెట్టి ఆమెనే చూస్తూ కూర్చుంటే, ఒకడు మాత్రం ఆమె ఏం వడ్డిస్తున్నది అనే చూస్తూ కూర్చున్నాడు ఆమెను చూడకుండా. అతను సముద్రం నుంచి వచ్చినప్పుడు ఒకే కుంభం వచ్చింది, అమృత కుంభం. కానీ ఈ మోహిని ఏం చేసింది, రెండు చేతుల్లో చాలా వయ్యారంగా రెండు నడ్డుల పక్కన రెండు కుంభాలు పెట్టుకుంది. ఈ కుంభాల్లో ఏమున్నదో తెలియదు. ఈ కుంభాలు రెండు ఎప్పుడైనాయో తెలియదు. రెండిటల్లో రెండు గరిటెలు పెట్టుకుంది. ఆ గరిటెలు పెట్టుకుని చాలా చమత్కారంగా మెరుపు తీగలాగా మెరిసిపోతూ తన హోయల్ని వర్షింపచేస్తూ అందరినీ ఆకర్షింపజేస్తూ ఈ కుంభంలోంచి దేవతలకు వడ్డిస్తుంది, ఆ కుంభంలోంచి రాక్షసులకు వడ్డిస్తోంది. ఇటు అటు కదులుతోంది, తిరుగుతోంది, నృత్యం చేస్తోంది, ఆడుతోంది, పాడుతోంది, కళ్ళతో అవధానం చేస్తోంది, నడ్డితో అవధానం చేస్తోంది. ఈ బిల్లుని వదలట్లేదు, ఈ గరిటల్ని వదలట్లేదు. ఏం చేస్తున్నదో తెలియదు. అందరూ ఆమె సంఖ్య చూస్తున్నారు. వీడు మాత్రం చూశాడు, దేవతల పంక్తిలో ఒక భాండంలోంచి వడ్డిస్తున్నది, రాక్షసుల పంక్తిలో ఒక భాండం నుంచి వడ్డిస్తున్నది. కాబట్టి మనం జంప్ అయిపోవాలి అని వెంటనే పార్టీ మారి దేవతల పంక్తిలో కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే కూర్చోడానికి చోటు ఏమిటి, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వచ్చి కూర్చున్నాడు. ఈమె కావాలనే, ఇంకేం తెలియగలదు, దేవతలకు వడ్డించేటువంటి అమృతాన్ని వడ్డించింది. మిగతా వాళ్ళందరికీ మంచి పాయసాన్ని, పాల్ పాయసాన్ని చేస్తారు కేరళ వాళ్ళు. నిజంగా అమృతంలాగానే ఉంటుంది. అది అమృతం మాత్రం కాదు, అమృతంలాగా ఉంటుంది. అది వడ్డించేసి అది రాక్షసులకు వడ్డిస్తుంది. కానీ వడ్డించేప్పుడు నియమం ఏంటంటే, వడ్డించిన వెంటనే నోట్లో ఎవరు పెట్టుకోరు. వడ్డించిన తర్వాత అందరికీ వడ్డన అయిపోయింది అన్న తర్వాత పరిశేచన చేసి, ప్రోక్షణం చేసి, పరిశేచన చేస్తే ఎవరో ఒకళ్ళు చేత్తో ఆపోషణం వేస్తారు. అందరూ కలిసి ఒక్కసారి అమృతోపస్త్రం తీసుకుంటారు. ఇది కదా భోజన విధానం. ఒక ఊళ్ళో ఒక మంచి బ్రాహ్మణ సమారాధన జరుగుతోంది. మన ఊళ్ళలో బ్రాహ్మణుల్లో చాలా తెగలు ఉంటాయి. దానిలో తంబడ బ్రాహ్మణులు ఒక బ్రాహ్మణులు ఉండేవాడు. తంబడ బ్రాహ్మణులు వాళ్ళకి తండ్రి కొడుకులకి ఆకలి వేస్తుంది. అందువల్ల తండ్రి ఏం చేశాడంటే పిల్లవాడితో చెప్పాడు, రే అక్కడికి వెళ్ళి మేము తంబడలోనే అనుకో, నువ్వు మౌనంగా ఉండు. వాళ్ళు ఏదైనా అడిగితే ఈ ఊళ్ళో బ్రాహ్మణమే చెప్పు, అతనికి ఒక్క ఊళ్ళో బ్రాహ్మణం చెప్పు, ఏం మాట్లాడదో అప్పుడు నేను భోజనం పెట్టిస్తా అన్నాడు. వాడు కూడా సరే సరే అన్నాడు. ఇద్దరు వెళ్ళారు, కూర్చున్నారు, గీరిగంధాలు పెట్టుకున్నారు. బ్రాహ్మణ పంక్తిలో కూర్చున్న వెంటనే వడ్డిస్తూ ఉండగానే వీడి పిల్లవాడు పాపం ఆగలేడు కదా, చర్చలం ఆకలి వేస్తున్నది. వాళ్ళు ఏదో ఒక పూర్ణ పూరి వడ్డిస్తే అది కాస్త నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే ఎవడో బ్రాహ్మణుడు చూసి తంబడేసవా అన్నాడు. వీడేం చేశాడు తండ్రితో, అన్నా నేను చెప్పలేదు ఆయన, కానీ ఆయన కనుక్కున్నాడు అన్నాడు. అక్కడి నుంచి కథ పట్టుకొచ్చాడు. ఏదో అర్థం తెలుస్తాడు. అలాగే సూర్యాచంద్రుల మధ్యలో ఈ రాక్షసులు వచ్చి కూర్చున్నాడు కదా. కూర్చున్న వెంటనే వీళ్ళు కూడా సూర్యాచంద్రుల అసలు కూడా అసలు వెళ్ళి చూడలేదు. ఎందువల్ల మోహిని మీద అందరూ మోహపడుతున్నారు. అందరినీ ముగ్ధం చేసేది కదా మోహిని. ఎప్పుడైతే అందరూ మోహిని చూస్తున్నారో
వీడు ఏం చేశాడు, ఆ వడ్డించింది తినడం ఆరంభించాడు. ఆ తినేటప్పుడు ఏదో నాకితే బాగా ఉండేది, వీడు జరుగుమని చూడాడు. వెంటనే సూర్యాసనం చూశారు, వెంటనే మోహినికి చెప్పేశారు, వెంటనే చక్రం వచ్చేసింది. 2 ముక్కలైపోయింది. ఒకే రాక్షసుడు 2 ముక్కలైనాడు. ఒకటి మొండెం, ఒకటి తల. ఇప్పుడు తల ఎవరు? రాహు. మొండెం ఎవరు? కేతు. ఒకే రాక్షసుడు 2గా అయినాడు. వాడు అమృతం కొద్ది నోట్లో పడ్డం వలన వాడు దేవతలైపోయినారండి. రాహుకేతువులు దేవతలైపోయినారు. ఇప్పుడు రాహు అంటే ఎవరండి? తలే కదా. ఇప్పుడు రాహోశిర అంటారు. రాహు యొక్క శిరస్సు ఏమిటంటే రాహువే శిరస్సు. శిరస్సే రాహు కదా. కానీ లోకంలో అంటారు రాహోశిర. అంటే ఇక్కడ రాహు యొక్క అనే దానికి సంబంధం అర్థం కాదు, అభేదం అర్థం. తలైనటువంటి రాహువు అని అర్థం. ఇది లోకంలో అర్థం ఉన్నది. అలాగే కళ్యాణి అనే దానికి అర్థము ఆనంద స్వరూపిణి అని అర్థము. ఆనందము ఆవిడ కంటే విడిగా లేదు. అందువల్ల రాహోశిర ఇదివత్ సమాసాంతర్గత షష్ఠ్యర్థ అభేదస్య వివక్షితయా. షష్ఠ్యర్థ భేదానికి వివక్ష లేదు కాబట్టి ఆనందైక విగ్రహవతి. ఆనందమే ఆమెకి శరీరం. ఆనందం కంటే ఇంకా వేరే ఏమీ లేదు. ఆనందమే ఆమె స్వరూపం, ఆమె ఆనందం. ఆమె ఏదో ఆమె కంటే విడిగా ఆనందం ఉందని లేదు. నిజంగా మనం కూడా ఆనందాన్ని పొందాలి అంటే ఆమె స్వరూపమై ఉండాలి. ఎప్పుడైతే ఆ అమ్మను స్వస్వరూపంగా తెలుసుకుంటామో అప్పుడు మనం ఆనంద స్వరూపులమవుతాం. వైష్ణవులతో స్మార్తులకు వచ్చే తగాదా ఇక్కడే వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, మేమే ఒకవేళ ఆనంద స్వరూపులం అయిపోతే ఆనందాన్ని ఎలా అనుభవిస్తామండి? అందువల్ల వాళ్ళు అంటారు, మేము పంచదార కాదలుచుకోలేదు, మేము జీవనం కాదలుచుకున్నాం అంటారు. అంటే పంచదార అయిపోయినట్టయితే పంచదారను ఆస్వాదించలేరు. జీవనం అయితే ఎక్కడ పంచదారైనా పెట్టండి, మీరు అడ్రస్ చెప్పక్కర్లేదు, నేరుగా వస్తుంది. ఒక కొట్లో పంచదార డబ్బా నిండా చీమలు పట్టి వాడికి ఏం చేయాలో తెలియదు. వాడికి ఎవడో సలహాదారు కూడా ఉన్నాడు. వాడు అన్నాడు, నేను చెప్పినట్టు చేయన్నాడు. ఏమిటిది? ఒక కాగితం మీద కారం రాసి దాని మీద అంటించమన్నాడు. అంటే అంటిస్తే ఏమవుతున్నాడు? చెవులు కారం అనుకుంటాయి, రావన్నాడు. ఇటువంటి సలహాలకు అవేముంది, వినేవి కాదు. ఎక్కడ తీపి పడ్డా చీమల్ని పిలవకుండా వచ్చేస్తాయి, అక్కడే పుడతాయి. అందువల్ల వాళ్ళే ఉంటారు, మేము చీమలం కావాలి కానీ మేము పంచదార కాకూడదంటారు. కానీ నిజానికి అనుభవించేవాడిలో ఆనందం చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళా అనుభవించేవాడు భోక్త అవుతాడు. దానికి గాను కర్మ చెయ్యాలి, మళ్ళా కర్త అయిపోతాడు, మళ్ళా వాడు సంసారంలో పడుతూ ఉంటాడు. ఈ చెవులు కావాలి అనుకునేవాడు సంసారం నుంచి బయటపడడానికి ఇష్టపడట్లేవాడు. మనందరం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఇది కదా అమ్మవారికి పేరు. అమ్మవారికి పాండిత్యం ఏమిటి? సంసారం అనే ఊబిలో కూరుకుపోయిన వాళ్ళని ఎలా ఉద్ధరిస్తుందో మనకి తెలియదు. ఆమె కృపా కటాక్షములతో ఉద్ధరిస్తుంది. మన ఊళ్ళో ఎక్కడైనా ఊబిలో ఎవడైనా పడ్డా, ఏ గోవో పడిందంటే మనం ఏమైనా ఉద్ధరించగలమండి? ఆ ఊబి ఎండేంతవరకు మనం ఏం చేయలేం. ఆ ఊబిలో తడి పడుతూనే ఉంటే, ఆ ఊబి అలాగే ఉంటే ఏం చేస్తామండి? అది ఎండేవాక వాడు ప్రాణంతో ఉంటారా ఏమిటి? కానీ అమ్మవారు అన్నీ సంసార పంక అంటే ఊబి. దానిలో ఏదో పైన పడ్డాడని లేదు, ఏదో తాడు వేస్తే అందులో పైకి వస్తాడని లేదు. నిర్మగ్న, నితరామగ్నుడు, చివరిదాకా వెళ్ళిపోయినాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు.
సంసార పంక నిర్మగ్న వాణ్ణి సముద్ధరిస్తుంది. దానిలో పాండిత్యం ఉన్నది. ఇవాళ ఎన్ని సైన్సులు వచ్చినా ఎన్ని వచ్చినా అలా 1000 అడుగులు లోపలికి మునిగిపోయిన వాడిని ఏ విజ్ఞానం ఎలా ఉద్ధరిస్తుందండి? ఉద్ధరించినా మాత్రం బాడీ కూడా రావడం కష్టం, వచ్చినా ఒకటిగా ఉండదు, 1000 ముక్కలే వస్తుంది, సప్రాణంగా రానేరాడు. కానీ అమ్మవారు పనిచేస్తుంది. అందువల్ల మనం ఆనంద స్వరూపులమయ్యే ఉండాలి, కానీ ఆనందాన్ని భోగించే వాళ్ళంగా ఉండకూడదు. అందువల్ల ఆనందో బ్రహ్మే దివ్యజానాత్, ఆనందమే బ్రహ్మనాయన, విజ్ఞానమానందం బ్రహ్మ, ఆనందమే విజ్ఞానము, ఆనందమే బ్రహ్మ అని మనకి చక్కగా చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మస్వరూపమే అమ్మవారు. బ్రహ్మస్వరూపం కంటే అతిరిక్తమైంది కాదు అమ్మ. ఏదైతే బ్రహ్మకు లక్షణం చెప్పారో అదే లక్షణం కలిగింది. కాబట్టి బ్రహ్మకు అమ్మకు ఏమీ తేడా లేదు. ఆ బ్రహ్మను మనం అయ్యా అని పిలవచ్చు, అమ్మ అని పిలవచ్చు, ఎలాగైనా పిలవచ్చు. పిలవడానికి వాడి భావం తప్ప వేరే మరొకటి ఏమీ లేదు. అందువల్ల కళ్యాణి ఇది 2వ నామం. అంటే సమస్త సుఖస్వరూపిణి, నిరతిశయానంద స్వరూపిణి. ఆ నిరతిశయానంద స్వరూపాన్ని మనల్ని కూడా తయారు చేసేటువంటిది. ఆమెకు పేరు కళ్యాణ్యై నమః. అందువల్ల ఆమెకే పేరు. అందులో ఇప్పుడు ఈ రాహోశిరః ఇత్యాదులన్నీ కొంచెం శాస్త్రములు తెలిస్తే కానీ ఈ నామాలు మనకు వంట పడవు. కొద్ది తెలుసుకోవాలి, శాస్త్రం తప్పదు మనకి. ఇక దీని తర్వాత 3వ నామం కళ్యాణ గుణశాలిని. ఆమె కళ్యాణ గుణములన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. కళ్యాణ గుణములు కలవి కాబట్టి ఆమెకి కళ్యాణ గుణశాలిని. అంటే కళ్యాణులు కొంతమంది ఉన్నారు, కళ్యాణా, వాళ్ళందరికి పేరు కళ్యాణం. వాళ్ళకి కొన్ని కామాలు ఉంటాయి. అంటే కళ్యాణం అంటే సుఖాన్ని చేసేవాళ్లకు కళ్యాణ అని పేరు. అంటే కొన్ని వస్తువులు చేస్తాయి సుఖాన్ని. ఇప్పుడు మనం ఏ చందన వృక్షం కిందో మనం వెళ్ళి విశ్రమించామనుకోండి, చల్లటి గాలి వస్తుంది. ఆ చల్లటి గాలితో పాటు సుగంధం కూడా వస్తుంది. ఎంత సుఖంగా ఉంటుందండి. ఇదే ఏ చింత చెట్టు కిందో పడుకున్నాం అనుకోండి, చల్లటి గాలి వస్తుంది కానీ గంధం వస్తుందా ఏమిటి? అందువల్ల ఇప్పుడు అలా అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఒక గోష్ఠంలో వెళ్ళి మనం 10 నిమిషాలు నిల్చున్నాం గోశాలలో. ఆ గోవులన్నీ నిశ్వాసం విడుస్తున్నప్పుడు ఆక్సిజన్నే విడుస్తాయి. అక్కడికి వెళ్ళి కూర్చున్నందువల్ల మనకి పెద్ద లాభం కలుగుతుంది. అలాగే మనం తిరిగేటప్పుడు ఎక్కడైనా ఉద్యానంలో తిరిగితే అక్కడ మనకి చాలా మంచి గాలి వస్తుంది. అంటే కేవలం తిరగడం మాత్రం ప్రయోజనం కాదు, మంచి చెట్ల గాలి వస్తుంది. ఆ చెట్లలో వేప చెట్ల కింద తిరుగుతూ ఉంటే ఇంకా చాలా ప్రయోజనం ఉంటుంది. అంటే ఇలా ఒక్కొక్క చోట ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదండి. మనకి సుఖాన్ని చేకూర్చేవి ఎన్నో ఉన్నాయి. అందువల్ల సుఖకర్తార, ఈ సుఖకర్తలు అంటే పరమాత్మ కంటే సుఖకర్త ఎవరున్నారండి? ఆయనకున్న గుణాలు ఏమిటి? సత్యకామ, ఆయన ఏది అనుకుంటాడో అది అలా అయిపోతుంది. అనుకున్నంత మాత్రంతో అయిపోతుంది. అనుకోవడం, ప్రయత్నించడం, విచారించడం, నలుగురితో మాట్లాడడం, మీటింగులు వేయడం, వాయిదాలు వేయడం ఏమీ లేదు. ఆ మాట అనుకున్నాడు అంటే అయిపోయింది, అంతే, వెంటనే అయిపోయింది. సత్యకామ, సత్య సంకల్ప, సంకల్పం అయిందంటే అది అక్కడ ఉంటుంది. సర్వాధిపతి, సమస్తానికి ఈయనే అధిపతి. ఏమంటే ఈ పని చేయొచ్చు కానీ వాళ్ళ పర్మిషన్ కావాలండి, వాళ్ళని అడిగి చూడాలి. ఏం మాటలు లేవు. సమస్తానికి ఈయనే అధిపతి.
ఇప్పుడు సమస్తాధిపత్యం లేనందువల్ల నదుల దగ్గర కొట్టుకుంటున్నారు. ఇంతకుముందు మనకేం జరిగేదంటే దేశ విభాగాన్ని నదుల్ని పట్టుకునే దేశ విభాగాన్ని చేసేవాళ్ళు. వీళ్ళందరూ నర్మదా తీరస్థులు, వీళ్ళందరూ గోదావరి తీరస్థులు, వీళ్ళందరూ కృష్ణానదీ తీరస్థులు అని కదా మన వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే నదుల్ని పట్టుకునే దేశ విభాగం చేసేవాళ్ళు. అప్పుడు నదులతో తగాదా లేదు. ఇప్పుడు నదుల్ని కాదు, ఎవడికి వాడికి నేను సీఎం కావాలి, మనం ఉన్నవాళ్ళ అందరూ సీఎం కావాలంటే ఎవడిల్లు వాడిదే రాజ్యం కావాలి. అప్పుడు అందరూ సీఎం కావచ్చు. అది కూడా ఎవడి గది వాడికే రాజ్యం కావాలి. మళ్ళీ ఒక ఇంట్లో కూడా సరిపోదు, ఎవడి గది వాడికే రాజ్యం. మొత్తం అన్నీ విభాగం చేసేది. ఇది వేరు అది వేరు అన్నీ విభాగం చేయాలి. ఇప్పుడు విభాగం చేసిన దగ్గర నుంచి వాడి అనుగ్రహం లేనిదే నీడు లేవు, వీడి అనుగ్రహం లేనిదే గాలి లేదు, వీడి అనుగ్రహం లేనిదే ఇది లేదు. అప్పుడు మనం వాడి కాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే వాడికి తగదాడాలి, ఏదో చేయాలి. ఏం చేస్తారు? ఏం లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి తమిళనాడుకి కర్ణాటకకి తగాదా, ఎన్ని సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే అసలు ఈ విభాగం లేదో అప్పుడు తగాదా ఉందే ఏమిటి? అప్పుడు కావేరు మొత్తం అందరిది, వాళ్ళది వీళ్ళది అందరిది, అందరూ వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు స్టేట్ని విభాగం చేసుకోవడం వల్ల వచ్చింది ఇలా ఎన్నో తగాదా. అందువల్ల ఇప్పుడు సర్వాధిపత్యం అనేది ఒకటికి లేదు. కేంద్రంలో ఉండేవాడు చెప్తే మీకు మాకు సంబంధం ఏంటంటున్నారు వీళ్ళు. మేము మా ప్రదేశంలో మేము నిర్ణయించుకుంటాం. ఎవరికి వాడు మా ప్రదేశంలో మేము నిర్ణయించుకుంటామంటే అసలు కేంద్రంలో ఉన్నవాడికి స్థానం ఏంటండి? వాడికి ఏదో ఢిల్లీ కూడా వాడిది కాదు. ఏదో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి దీనికి పాటించేది, ఏదో కొన్ని ఉన్నాయి గోవా, కొన్ని మిగిలినాయి. ఆ వాటితో వీడు సరిపోతుందని ఏమిటో వీళ్ళ విధానం మనకు అర్థం కాదు. కానీ మన అమ్మని గురించి మాట్లాడుకుంటే ఈమె సర్వాధిపతి. ఈమెకి దేవేంద్రుడి అపేక్ష లేదు, వరుణ అపేక్ష లేదు. ఏం చెయ్యరా అంటే వాడు చెయ్యాలి. వీళ్ళందరూ నౌకర్లాగా బ్రహ్మగారి దగ్గర నుంచి ఆరంభించి ఈమె ఆజ్ఞాపిస్తే నోరు చేయాలి, లేకపోతే వాడు పై క్షణంలో ఆ పోస్టులో ఉండడం. వాడు అయిపోయింది. వాడికి మనస్సులోనే కొద్ది తేడా ఉందంటే అయిపోయింది. నోటితో చెప్పక్కర్ల, వాడు చేతులతో చెయ్యక్కర్ల. అందువల్ల సర్వాధిపత్యం. సత్యకామ సత్యసంకల్ప సర్వాధిపతి. సర్వేషాన అందరి మీద ఈమె కంట్రోల్ ఉంది. సర్వ ఆధిపత్యం ఉండడం కాదు. సర్వ ఆధిపత్యం ఉంటే వీళ్ళు ముందుగా సరే సరే అంటారు. అలాగే చెప్తుంది లేదు, మనకేదో మన పని మనం చూసుకుంటూ ఉంటారు. అలా కాదు, వాళ్ళ మనస్సుల మీద ఈమె కంట్రోల్. వాళ్ళ మనస్సుల మీద ఈ ఆధిపత్యం ప్రపంచంలో ఇంతకు ఎక్కడ చూడలేదు. ఇంట్లో పిల్లలకి అథవా ఎవరికైనా ఏదైనా చెప్తే అయ్యో అలాగేనండి అని ఏదో అనుకున్నాం, కానీ కుదరలేదండి. వాళ్ళు చేయదలుచుకోవాలి, కానీ వాళ్ళు చెయ్యమని చెప్పరు. చాలా చాలా తెలివితేటగల వాళ్ళు ఆ మాట చెయ్యమని చెప్పారు. ఏమిటి మరి ఇద్దరు చేస్తామని చెప్పారు కదా. మేము కూడా అలాగే అనుకున్నాం, జరగలేదు. ఈశ్వరాగ్రహం ఉండాలి లేదండి. మనకి వేదాంతం చెప్తారు, ఏం చేయలేము మనం. అటువంటి వాళ్ళ దగ్గర ఈమెకి వాళ్ళ మనస్సు మీద కంట్రోల్ ఉంది. సర్వేషానత్వం. మనస్సు మీద కంట్రోల్ అంటే బలాత్కారంగా లేదు. ఈమెను చూస్తే వాళ్ళ మనస్సుని ఆమెకి ఇవ్వాలి అని వాళ్ళకే అనిపిస్తుంది. అందువల్ల వామనీత్వం. వామనీత్వం అంటే ఆ సౌందర్యం, ఆమెకు ఉండే గుణములు, ఆమె తలుచుకుని ఎవ్వడు ద్రోహం చేయడానికి ఎవడి వలన కాదు. అందరూ ఆమె చెప్పినట్టే చేయాలి, ఆమె చెప్పిందే బాగా అవుతుంది అనే భావం వామనీత్వం. సంయద్వామత్వం. సంయద్వామత్వం గుణం అంటే అమ్మవారి దగ్గర ఎన్ని గుణాలు ఉన్నాయి మనం ఇంతకు ఎప్పుడు చూడలేదు. ఏదో కరుణాసాగర, దయార్థ హృదయ, ఇవే మనకు తెలుసు. సత్యకామ సత్యసంకల్ప సర్వాధిపత్య సర్వేషానత్వ వామనీత్వ సంయద్వామత్వం. అంటే తాను మహాసౌందర్యవతిగా ఉన్నది కదా అని తన హోయలన్నీ ఒలకపోసి ఏదో ఇష్టం వచ్చినట్టు ఉండదు.
ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచుతుంది. తనకి సకల విధ సంయమాలు ఉన్నాయి. అందరినీ ఆకర్షించుకుంటుంది, ఆకర్షిస్తూనే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతుంది. అందుకోసం ఈమెను చూసి భయపడి పారిపోతారని లేదు, ఈమెను చూడాలని అనిపిస్తుంది, అందుకోసం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. సముద్రాన్ని చూడడానికి డబ్బులు ఖర్చు పెట్టి బీచ్ల్లో వెళ్తారు కదండి, ఆ వెళ్ళేవాడు సముద్ర మధ్యలో దూకుతారా ఏంటి? వీళ్ళు సముద్రం బయట ఉండి చూడడమే వీళ్ళకి సంతోషం. సముద్రాన్ని ముట్టుకోరు. సముద్రానికన్నా పీకల దాకా వెళ్తారా ఏంటి? మోకాళ్ళ దాకా వెళ్తేనే కింద నుంచి పోతూ ఉంటుంది. అంటే అలా సముద్రంలాగా గంభీరంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు దూరం నుంచి చూస్తూ 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 వాళ్ళ మనస్సుని పదేసుకోగలరు, కానీ దగ్గరికి వెళ్ళలేరు, ఏం పడితే చేయలేరు. ఇవన్నీ ఈమె దగ్గర గుణాలు, కళ్యాణ గుణాలు. వీట్లతో ఆమె శోభిల్లుతున్నది కళ్యాణ గుణశాలిని. అథవా ఈ గుణములన్నిటినీ ఆమె ద్వారా ఈ గుణములకు శోభ వస్తున్నది. గుణములకు శోభ. కొంతమంది ఆభూషణములతో తనను అలంకారం చేసుకుంటారు, తన్ని అలంకారం చేసుకుంటారు. తన ముఖానికి అలంకారం చేసుకోవడానికి కొన్ని సాధనాలు పెట్టుకుంటారు. కానీ కొంతమందికి ఏమిటంటే వాళ్ళు పెట్టుకున్నందువల్ల ఆభూషణానికి అలంకారం వస్తుంది. అలాగే అమ్మకు సత్యకామ సత్య సంకల్ప సర్వాధిపత్య సర్వేశానత్వ వామనీత్వ సంయత్వామత్వాదుల వలన అమ్మకు గొప్పతనం రాలా. వీట్లకు గొప్పతనం వచ్చింది అమ్మ దగ్గర ఉండడం వల్ల. ఇదే ఇంకోళ్ళ దగ్గర ఉంటే వాటికి గొప్పతనం ఉండేది కాదు. అమ్మ దగ్గర ఉండడం వల్ల దీనికి గొప్పతనం వచ్చింది. ఒక మంచి మాణిక్యం కానీ, మంచి వజ్రం కానీ ఎక్కడ ఉంటే ప్రకాశిస్తుందండి? ఎక్కడైనా ఒక ఇనప ఉంగరం తయారు చేసి దాంట్లో ఒక వజ్రం, ఒక మాణిక్యం వేసామనుకోండి, ఏమైనా శోభిస్తాయా? స్వర్ణంలో వెళ్తే శోభిస్తాయి. అంటే స్వర్ణంతో దీనికి శోభ, దీనితో స్వర్ణానికి శోభ. ఇవి రెండూ జరుగుతాయి. స్వర్ణానికి ఇవి లేకపోయినా శోభ ఉండనే ఉన్నది. కేవలం స్వర్ణంతో చేసుకుంటే కూడా శోభ. ఒకవేళ ఇవి అక్కడ వచ్చి ఉంటే వీట్లకు స్వర్ణంతో శోభ. ఆ వజ్రానికి ఇంకో దాంట్లో వేస్తే, ఏ సత్తులలో వేస్తే ఏం లాభం? అందువల్ల తథా ఏనాం శోభయంతీతి వా తే అస్యాశాలయంతే తైహి శాల్యతే. అందులో వీట్లతో ఆమె శోభిస్తుంది, ఆమె వీట్లను శోభింపజేస్తున్నది. ఈ అనేక అర్థాలతో కళ్యాణ గుణశాలిని. తథాచ కళ్యాణాశ్చితే గుణాశ్చ కళ్యాణ గుణా శాలయంత్యేనాం ఇది కళ్యాణ గుణశాలిని. స్వతశుద్ధ చైతన్యం తల్లి స్వతశుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించి మే అందరం కృతార్థనం కావాలి అని సత్యకామాదులందరూ వచ్చి ఈయన ఆశ్రయించారు. సత్యకామాది గుణాలు ఉన్నాయే, ఆ గుణములు మనం ఎవరిని ఆశ్రయిస్తే మనం ధన్యులమవుతాం అని ఆ గుణాలు వచ్చి శుద్ధ చైతన్యమైన తల్లిని ఆశ్రయించినాయి. అందువల్ల ఈ గుణములు వాట్ల ధన్యత కోసం ఈయన్ని ఆశ్రయించలేదు తప్ప ఈమె వాటిని ఆశ్రయించలేదు. అందులో కళ్యాణ గుణైశాల్యతేత్యత్ర గుణవత్వమాత్రం దేవతాయాః తస్య ఔపాధికత్వం. ఇప్పుడు ఈ గుణములన్నీ శుద్ధ చైతన్యం నిర్గుణం కాదండి. నిర్గుణమైనటువంటి శుద్ధ చైతన్యానికి కళ్యాణ గుణశాలిని అని ఎలా చెప్పారు మీరు? నిర్గుణమైన చైతన్యానికి గుణములు ఉండడం మంచిది కాదు. మరి మీరు చెప్పారే ఇప్పుడు కళ్యాణ గుణశాలిని చెప్పారు. ఎలా చెప్పారంటే అమ్మవారికి ఒకటి వాస్తవమైన స్వరూపం, రెండు భక్తానుగ్రహార్థం స్వీకృత స్వరూపం. భక్తుల్ని అనుగ్రహించడానికి ఆమె ఒక వేషం వేసుకుంటుంది.
దానిలో భక్తుల మనస్సుని ఆకట్టుకుంటుంది. ఆకట్టుకున్న తర్వాత తన స్వస్వరూపాన్ని చూపిస్తుంది. ఇది ఆమె దగ్గర ఉండేది. భక్తానుగ్రహార్థం స్వీకృత రూపమైతే సగుణంగా ఉంటుంది. దానినే ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. సుకుంకుమ విలేపన అలికచుంబి కస్తూరిక సమందహసితే క్షణం సశరచాపపాశాంకుశం. ఇవన్నీ శుద్ధ చైతన్యానిగా ఉండేవి. భక్తానుగ్రహార్థం స్వీకృతమైనటువంటి తల్లికి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయా అంటే ఇవన్నీ అలా పెట్టుకున్నట్లుగా మనకు కల్పింపజేస్తుంది. ఇవన్నీ చూసి మనం దగ్గరికి వెళ్ళే వాటికి శుద్ధమైన చైతన్యం మనకు కనిపిస్తుంది. అందులో మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇవన్నీ వేసుకున్నది. అలా వేసుకున్నట్లుగా కాశ్యపు వీళ్ళ దగ్గర తీసుకోవడానికి తీసుకుంది. అందువలన కళ్యాణ గుణశాలిని, కళ్యాణ గుణైశాల్యతే. అందువల్ల వైదికమపి స్తుతో తదప్రకటనం నదోషాయ. యద్యపి గుణాలు లేనటువంటి అమ్మకు కూడా గుణములతో స్తోత్రం చేస్తే దోషమేమీ లేదు. అదేమీ దోషం కాదు. ఎవరిని స్తోత్రం అంటే ఎవరి దగ్గర ఏది ఉన్నదో అది చెప్తే స్తోత్రం. ఎవరో ఒక ఆయన లా చదువుకున్నాడండి, ఈయన లాలో చాలా గొప్పవాడు అని చెప్తే స్తోత్రం. ఆయన చూసి ఈయన పెద్ద ఘనపాఠి గారంటే ఆయన అవమానం చేయలేదు కదండి. ఓ పెద్ద ఘనపాఠి గారిని ఈయన చాలా పెద్ద లాయర్ అంటే ఆయన దగ్గర లేని విషయాన్ని చెప్తే ఈయన అవమానిస్తున్నాడు అని అర్థం కదా. అంటే ఈయనకి లా ఏమీ రాదు అని అర్థం. అందువల్ల అలా చెప్పకూడదే. నిర్గుణమైన చైతన్యాన్ని చూసి ఇన్ని గుణాల మీరు సత్యకామ సత్య సంకల్ప సర్వాధిపత్య సర్వేశాత్వావనీత్వ సంయత్వాదులు చెప్తున్నారు అంటే ఏమిటి అభిప్రాయం అని అంటే అమ్మ ఇవన్నీ కూడా అంగీకరించింది కాబట్టి వైదికమైన స్తోత్రంలో తప్పు లేదు నాయన. అందువల్లనే ఇప్పుడు మన భక్తులందరూ చాలా చాలా స్తోత్రాలు చేస్తారు. అమ్మని స్తోత్రం చేసేప్పుడు ఒక రకమైన స్తోత్రం కాదు. అందువల్ల తదప్రకటనన్నదోషాయ యది గుణానాం ఆరోపితత్వేన తత్సంకీర్తనస్య భేదబుద్ధి సమయే తత్కృపా ప్రాప్తి హేతుత్వేన ఆవశ్యకత్వం. గుణములన్నీ ఆరోపించి లేని గుణాలని ఆరోపించి కీర్తనం చేస్తాం. అవి అప్పుడు ఏం జరుగుతుంది? భేదబుద్ధి ఉంటుంది. అమ్మ వేరు, అమ్మ దగ్గర ఉండే గుణం వేరు. భేదబుద్ధి ఉంటుంది. భేదబుద్ధి సమయే ఈ భేదబుద్ధి మనకు నష్టం చేయదు. తత్కృపా ప్రాప్తి హేతుత్వేన అమ్మవారి కృపను పొందడానికి కారణమవుతుంది. అంటే భేదం అనేది ఎక్కడ దోషమవుతుంది, ఎక్కడ గుణమవుతుందంటే భేదం అనేది మనల్ని ముంచేది. భేదం ఉంటే అది చాలా నష్టం. మనల్ని ఉద్ధరించే భేదం ఉంటే అది చాలా మంచిది. రెండు చేస్తుంది కదండి. ఈనాడు విషం మనకు చాలా ప్రాణహానికరం, దాంట్లో ఏమి సందేహం లేదు. కానీ కొన్ని మందుల్లో కొద్దిపాటి విషం ఉంటుంది. అది లేకపోతే వీడి రోగం తగ్గదు. రోగమాత్ర నివారకమైనటువంటి విషం గ్రాహ్యం, ప్రాణాపహారకమైన విషం త్యాజ్యం. విషం త్యాజ్యం గ్రాహ్యం రెండు ఉంది. ఆయుర్వేద మందుల్లోనూ కలిపేవాళ్ళు ఇవాళ ఇంగ్లీష్ మందుల్లోనూ కలుపుతున్నారు. ఈ స్కిన్కి ప్రాబ్లం వస్తే ఆ టాబ్లెట్లో నిశ్చయంగా దాంట్లో విషం ఉంటుంది. ఆ విషం ఉంటే కానీ ఆ స్కిన్లో ఉండేటువంటి దోషాన్ని పోగొట్టవుతుంది. ఆ విషకణా కానీ పోగొట్టవు. అందువల్ల ఇప్పుడు ఇలా అనేక చోట్ల అంటే ఇప్పుడు విషం గ్రాహ్యమా త్యాజ్యమా అనంటే అది ప్రాణాపహారకమైతే త్యాజ్యం, రోగ నివర్తకమైతే గ్రాహ్యం. అలాగే ఒక భేదం ఏం చేస్తుందంటే సర్వభేదాలను పోగొడుతుంది. సర్వభేద నివారకమైన భేదం గ్రాహ్యం మనకి. అందువల్ల అమ్మవారి యందు గుణముల్ని మనం ఆరోపించి
ఆ గుణములతో స్తోత్రం చేస్తూ ఉంటే మీరు భేదాన్ని చేయట్లేదా అంటే ఈ భేదాన్ని ఎందుకు చేశామంటే సకల భేదములు పోవడానికి చేశాం. మన ఇంట తాతగారు వాడినటువంటి ఒక పెద్ద చెంబు అటక మీద పడి 50 సంవత్సరాల నుంచి దాన్ని ఈనాడు వాడాలి అని తీశారు. అది కిలుం బట్టి ఉన్నది. స్వతహా దాని మీద చాలా కిలుం ఉన్నది. దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేస్తారు? దాని మీద బురద పోస్తారు, దాని మీద బూడిద వేస్తారు, దాని మీద ఇటుకరాయి పొడి వేస్తారు, చింతపండు పులుసు వేస్తారు, నిమ్మకాయ రసం పోస్తారు, ఏదో చేసి దాన్ని బాగా కుట్టుతారు. ఏమయ్యా అంతకుముందే కిలుం పట్టి ఉన్న దాని మీద ఈ బురద బూడిద ఇవన్నీ ఎందుకు పోస్తున్నావు అంటే ఇది దాని మీద ఉండడానికి పోయేట్లా ఆ పాత కిలుమంతా పోవడానికి పోస్తుంది. అది కూడా పోతుంది. ఎవడో ఒక బ్రాహ్మడు పరాన్నం కదా దొరికిందని కంఠం దాకా తినేశాడు, పీకల దాకా తినేశాడు. తింటే వాడికి ఉచ్ఛ్వాస కూడా శ్వాస నిశ్వాసలు జరగట్లేదు. వీడిని 4 పట్టుకుని వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఆయుర్వేదం వాడు ఏదో ఒక గుడికి తీశాడు, నిమ్మకాయ సైజులో ఉంది. వాడన్నాడు, నీకేం తలకాయ పోయిందా? ఇంతమంది వేసుకుంటేటువంటి చోటు ఏమన్నట్టయితే 4 లడ్లు పెట్టించేవాడిని కదా అన్నాడు. నేను 4 లడ్లు ఎందుకు చెప్తాను, ఏమిటి ఇంతలో మంది ఇస్తావేటన్నాడు. నన్ను ఇది కంగారు పడకు, ఇది ఏం చేస్తుందంటే లోపలికి వెళ్తూనే తను స్వయం అరిగి బాగా జీర్ణమైపోతుంది. అది జీర్ణమైపోతూ మిగతా అన్నిటినీ జీర్ణం చేస్తుంది. ఇది దాంట్లో ఉండే ప్రభావం. అజీర్ణమైన వాళ్ళకి ఇదే కదండి మందు. ఏదైనా ఒక మందు ఇస్తే ఆ మందు మొట్టమొదటి జీర్ణం కావాలి. అది జీర్ణమై తత్ప్రభావం వల్ల అన్నింటిని కూడా అజీర్ణ పదార్థాలను జీర్ణం చేయాలి. అలాగే అమ్మవారి యందు లేని భేదాన్ని మనం పెట్టుకున్నట్లయితే ఆ భేదము స్వయం వెళ్ళిపోతూ తానొక్కతి వెళ్ళదు, అన్ని భేదాలని కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇది విశేషం. అందువల్ల తత్కృపా ప్రాప్తి హేతుత్వేన ఆవశ్యకత్వం యది గుణానామారోపితత్వేన తత్సంకీర్తనస్య భేద బుద్ధి సమయే తత్కృపా ప్రాప్తి హేతుత్వేన ఆవశ్యకత్వం. కొన్ని చోట్ల ఉండే రంధ్రాల్లో నీళ్లు పోకపోతే వేగంగా నీళ్లు పోసి అక్కడ ఉండేటువంటి చెత్తను గిత్తను అంతా పోగొడితే మొత్తం నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. అదే అక్కడ నీళ్ళే పోకపోతే నువ్వు ఇంకా బిందె నీళ్ళు పోస్తున్నావు ఏమిటాయా అని అడగకూడదు. అది పోయకపోతే ఆ నీళ్లు పోవు. అందువల్ల భేదాన్ని ఆ ఉపాసనా సమయంలో నేను దాసుడను, అమ్మకు నేను దాసుడను అనే భేదాన్ని పెట్టుకుంటే ఇది మొత్తం అనాది సిద్ధంగా వచ్చినటువంటి భేదాలన్నిటినీ పోగొడుతుంది. అందువల్ల తథాపి తదపవాద పురస్సరం శుద్ధ చైతన్య భేద ధ్యాన రూపు ముఖ్య భజనం. ఈ భేదం ఏం చేస్తుంది? సమస్త భేదాలను తనతో సహా తాను ఉండిపోదు. ఏ మందు వేసుకున్నాడో ఆ మందు అలాగే ఉండిపోతుందా ఏమిటి? అది మొట్టమొదలే జీర్ణమైపోయింది. తనతో సహా సమస్తాన్ని పోగొడుతుంది. అలాగే తదపవాద పురస్సరం అంటే ఏ భేదాన్ని లేని తెచ్చిపెట్టుకున్నామో అది తనతో సహా అన్ని భేదాలను పోగొట్టేసి తదపవాద పురస్సరం శుద్ధ చైతన్య భేదాన్ని ఇస్తుంది. శుద్ధ చైతన్యమే నీవురా నాయన అని తిరుగుడి చేస్తుంది. ధ్యానాలు అదే ముఖ్యమైనటువంటి భజన. భజన అంటే సేవ. అమ్మవారిని చూచి అహమస్మి బ్రహ్మాహమస్మి అని అమ్మవారిని చూసి బ్రహ్మాస్మి అని అనుకోవడం అంటే అమ్మ నీవే భవానిత్వం అని అనుకోవడం ఏదైతే ఉందో దాని పేరే ముఖ్య భజనం అంటారు. దాన్ని సంపాదన చేయడానికి తన గురువు గారు చెప్పిన మార్గంలో వెళ్ళాలి. ఏదో తనకి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, ఈ పుస్తకంలో అలా చూశారండి, ఆ పుస్తకంలో అక్కడ చదివారండి,
ఇక్కడ ఏదో ఛానల్లో ఇది విన్నానండి, ఆ ఛానల్లో అది విన్నానంటే ఏమీ పనిచేయదు. ఈ ఛానల్స్ పుస్తకాలు ఏం పనిచేయవు. పుస్తకంలో ఉన్న విద్య ఎలా ఉంటుందంటే సముద్రంలో ఉన్న నీటిలాగా ఉంటుంది. గురుముఖం నుంచి వచ్చిన విద్య ఎలా ఉంటుందంటే మేఘం నుంచి వచ్చి పడే నీరులాగా ఉంటుంది. మేఘం నుండి వచ్చి పడే నీరు అమృతంలాగా ఉంటుంది. సముద్రంలో నీళ్లు ఒక్క చుక్క కూడా తాగలేము. అందువల్ల ఈ ఛానల్లో వాటిల్లో వీటిల్లో వచ్చేవన్నీ ఏం పెద్ద లాభం లేదు ఎవరికి. వాళ్ళు చెప్పడం తప్పని కాదు, వాళ్ళు తప్పు చెప్తున్నారని లేదు, కానీ అది మనకు అలా పనిచేయదు. ఇప్పుడు ఈనాడు అడ్వర్టైజ్మెంట్ని చూసి ఎవడైనా మాత్రం కొనుక్కొని వేసుకుంటున్నాడా అండి? వీడికి తెలిసినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. స్వయం డాక్టర్ అయినా కూడా వాడు రోగి అయితే వాడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వాడి ఇష్టం వచ్చినట్టు వాడే రాసుకోడు. ఎందుకంటే వాడి మీద వాడి బుద్ధి పనిచేయదు. లోకంలో చూస్తున్నాం కానీ నియమం ఇది. వాడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వాడు చూసుకుంటాడు. అందువల్ల ఇదంతా గురూపదిష్ట మార్గేణ సుకరం. అందువల్ల ఆచార్యులు వారు ఏం చేశారు, దీని గురించి ఏ ఏ గుణములను అమ్మవారి యందు ఆరోపించాలి, భేదాన్ని పెట్టుకోవాలి, ఏ భేదం ఆ పెట్టుకున్న భేదంతో సహా సర్వభేదాన్ని పోగొడుతుందనే విషయం నేను విస్తారంగా చెప్పదలుచుకోలేదు. మీరందరూ గురువుని ఆశ్రయించి తెలుసుకోండి అని గురువుగారు ఇక్కడ చెప్తూ శంకరాచార్యులు చెప్తూ గురూపదిష్ట మార్గేణ సుకరమేమైతే నాతి విస్తార్యతే. నేను విస్తారంగా మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన శిష్యులకు ఆయన గురువులు. పుస్తకాల్లో రాసి అందరినీ ఇది చదువుకుని మీరు నా శిష్యులు కంటే అని ఆయన అనట్లేదు. అంటే ఆయన ఏదో ప్రకారంగా నేను అందరికీ గురువుని అయిపోవాలని ఆయన ఆశపడట్లేదు. మనం ఆశపడుతున్నాం జన్మ జన్మలకు శంకరాచార్యులే మా గురువు కావాలి. సంతు జన్మని జన్మని ఆచార్య శంకరాచార్య. సంతుమే జన్మని జన్మని. ఎన్ని జన్మలు ఎత్తినా నాకు ఆయనే ఆచార్యులు కావాలని మన ఆశ. కానీ ఆయనకేం ఆశ లేదు, వీడు మన శిష్యులు కావాలి అని. అందులో ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ఏ గురువుల దగ్గరికి వెళ్తారో ఆ గురువులు మీకు విస్తారంగా తెలియజేస్తారు. ఇది నాతి విస్తార్యతే. ఏమిటంటే గురువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. అత గురూపదిష్ట మార్గంతో ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏమిటంటే ఏ ధూపం పెట్టాలి, ఏ దీపం పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నెయ్యి వేయాలి, ఇవన్నీ కాదు గురువుల దగ్గర తెలుసుకోవాల్సింది. ఏ భేదాన్ని అమ్మవారి మీద ఆరోపించి ఆరోపిత భేదంతో సహా సమస్త భేదాలని పోగొట్టుకుని శుద్ధ చైతన్యాభిన్నులం మనం ఎలా కావాలి అనే విషయాన్ని విస్తారంగా తెలుసుకోవాలి తప్ప ఏమిటో నాకు సందేహం ఉంది. ఏమిటా సందేహం? ఎంత ఎత్తు పీడ మీద కూర్చోవాలి, 4 అంగుళాలు ఉండాలా, 4 ఉండాలి, ఇది ఒక పెద్ద సందేహం. దీనికి ఏం చేస్తాడు? దీంతోనే కాలం గడిచిపోతూ ఉంటే ఈ గురుత్వం దాంతోనే పూర్తయిపోతుంటే ఇక ఏం చేస్తారు? అందులో ఏది ముఖ్యమైన విషయంలో దాన్ని చూసుకోవాలి. అందులో మార్గేణ సుకరమేమైతే నాతి విస్తార్యతే. కళ్యాణ గుణశాలిన్యై నమః. కళ్యాణశైల నిలయ మధ్యలో కళ్యాణశైల నిలయ. ఇకపైన అమ్మవారు కళ్యాణం అనేటువంటి పర్వతం పైన ఆమె ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనకి మొదటి 20 నామాలు క అనే దాంట్లోనే ఆరంభమవుతూ ఉంటాయి. కకార రూప కళ్యాణి, కళ్యాణ గుణశాలిని, కళ్యాణ శైలయ, కమనీయ, కళావతి. కళ్యాణ శైలయ అనేది చెప్పుకుందాం. నమః పార్వతీ పతయే మహాదేవ్.